ఒక ఎమ్మెల్యే నైట్ కాలింగ్తో మహిళా ప్రిన్సిపల్ను వేధిస్తాడు. అయినా బాబు లోకేష్ స్పందించరు. మరో ఎమ్మెల్యే వీడియో కాల్స్లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అయినా బాబు లోకేష్ స్పందించరు. ఇంకో ఎమ్మెల్యే మహిళా ఉద్యోగిపై బూతులతో దాడికి తెగబడతాడు. అయినా బాబు లోకేష్ స్పందించరు. ఇదంతా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం కావచ్చు. కానీ వీళ్ళిద్దరికీ రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కోడలిని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే అభ్యంతరకరమైన అసభ్యకరమైన పదజాలంతో బూతులతో రెచ్చిపోతే అతనిపైన కూడా చర్యలుండవు. అనంతపురం ఎమ్మెల్యే బూతులతో రెచ్చిపోయింది ఎవరిపైనో కాదు, జూనియర్ ఎన్టీఆర్ పైన, అతని తల్లిపైన. ఆమె ఎవరో కాదు, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు భార్య. అంటే చంద్రబాబుకు బావగారి భార్య. అంటే చంద్రబాబుకు సోదరి వరుస. ఇది చంద్రబాబుకు సోదరీమణులపై ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ. జూనియర్ ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరో కాదు, మన లోకేష్ గారి మేనమామ భార్య. సొంత మేనమామ భార్యపై ఎవరైనా బూతులతో రెచ్చిపోతే లోకేష్ లాగా ఎవరైనా సైలెంట్గా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. చంద్రబాబులాగా చూసి చూడనట్లు వదిలేస్తారా? ఖచ్చితంగా వదిలేయరు. జగన్కు షర్మిల రాఖీ కట్టలేదని కుమిలి కుమిలి ఏడ్చిన లోకేష్ ఇప్పుడు ఎందుకు స్పందించరు? ఆడవాళ్ళన్నా వారి జీవితాలన్నా పరమ పవిత్రంగా భావించే తండ్రి కొడుకులు ఇప్పుడెందుకు మాట్లాడరు? వీళ్ల నీతి సూక్తులు, వీళ్ల ప్రవచనాలు ఓట్ల కోసమేనా? ఇంతకీ దగ్గుబాటి ప్రసాద్ అంత ధైర్యంగా జూనియర్ ఎన్టీఆర్ను, అతని తల్లిని ఎలా దూషించగలిగాడు? ఎవరి ఆశీస్సులు అండదండలు చూసుకుని అతను రెచ్చిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ను దూషించే స్థాయి దగ్గుబాటి ప్రసాద్కు ఉందా లేదా? అతని స్థాయిని పెంచి దూషించమని ఎవరైనా ప్రోత్సహించారా? ఆ ప్రోత్సహించిన వాళ్ళు బయట వ్యక్తులా లేక ప్రభుత్వ పెద్దల? ఈ ప్రశ్నలతో పాటు టీడీపీ కీచకులపై ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అసభ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే దూషిస్తే బాబు లోకేష్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 2. ఈ బూతులు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యక్తిగతమా లేక అతనితో ఎవరైనా అలా మాట్లాడించారా? క్వశ్చన్ నెంబర్ 3. వ్యక్తిగతమైతే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసేవారు, మాట్లాడించారు కనుకే చర్యలు లేవా? క్వశ్చన్ నెంబర్ 4. ఎన్టీఆర్ కోడలిని అత్యంత దారుణంగా టీడీపీ ఎమ్మెల్యే దూషించిన నందమూరి ఫ్యామిలీ ఎందుకు స్పందించదు? క్వశ్చన్ నెంబర్ 5. తన తల్లిని దూషించిన వారిని వదిలిపెట్టనన్న లోకేష్ తారక తల్లిని దూషించిన వారిని వదిలేయడంలో ఆంతర్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 6. ఎమ్మెల్యే కోనరవి నైట్ కాలింగ్ వేధింపులతో కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం చేసినా ఎందుకు చర్యలు లేవు? క్వశ్చన్ నెంబర్ 7. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వేధిస్తున్నాడని కస్తూర్బా ప్రిన్సిపల్ అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకున్నా బాబు మనసు ఎందుకు కరగలేదు? క్వశ్చన్ నెంబర్ 8. తన వీడియో కాల్ రాసలీలలో బయటపెట్టిన సూఫియాను ఎమ్మెల్యే నజీర్ వేధిస్తున్నా ఎందుకు ఆయనపై చర్యలు లేవు? క్వశ్చన్ నెంబర్ 9. టీడీపీ నేత శ్రీనివాస్ వేధింపులతో నిండు గర్భిణి అయిన అతని భార్య శ్రావణి సూసైడ్ చేసుకున్నా అతనిపై ఎందుకు చర్యలు లేవు? క్వశ్చన్ నెంబర్ 10. సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలే కీచకుల్లా మారి మహిళల్ని వేధిస్తుంటే నీతి సూక్తులు బోధించే బాబు లోకేష్ ఏం చేస్తున్నట్టు? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. వీళ్ళ గురించి ఇంతకుముందు చెప్పాను కదా, కొంతమంది ఎమ్మెల్యేలు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4 ఫోటోలు వీళ్ళ నలుగురితో ముగిసింది కాదు, ఇవి లేటెస్ట్ అన్నమాట. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దురాగతాలు, రాసలీలలు, వేధింపులు, నైట్ కాలింగ్లకు సంబంధించి లేటెస్ట్ కాబట్టి ఈ ఫోటోలు చూపిస్తున్నా. వీళ్ళల్లో అనంతపురం ఎమ్మెల్యే చాలా స్పెషల్. ఆయన చాలా స్పెషల్ ఎందుకంటే ఆయన డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని మాటలు మనం చెవులతో వినలేని విధంగా దూషించారు. మనం వినలేం కాబట్టి అలాంటి పదాలు బీప్ వేసి మీకు ఒక్కసారి వినిపిస్తా, వినండి. ఆ పదాలు మనం వినలేం, మన చెవులతో వినలేం. కొంచెమైనా సంస్కారం కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి మనం వినలేం కాబట్టి బీప్ వేసి వినిపిస్తాను, వినండి. మీకేదైనా డౌట్ ఉంటే ఆయన ఏం మాట్లాడారు క్లియర్గా, ఎటువంటి దూషణలు చేశారు, ఎలాంటి బూతులు వాడారు, ఏ రకంగా నీచాతి నీచమైన భాష వాడారు మీకు తెలుసుకోవాలనుకుంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వర్డ్ టు వర్డ్ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు పార్టీ నాయకుడితో, ఈయన ఏం మాట్లాడారు అనేది వర్డ్ టు వర్డ్ మీకు ఉంటుంది, అది చదువుకోండి, ఆంధ్రజ్యోతిలో చదువుకోండి. ఓకేనా? ఒక్కసారి ఆ ఆడియో వినిపించండి.
16 అంటే 16 పెట్టిచ్చేసినాను అప్పుడే. వస్తున్నా చూడు నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేవు. మనకి పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా తప్పగా నా ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం ఆ సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నా ఫ్యాన్స్ వాడు పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. అదే ముందు నుంచి రాడదా ఇప్పుడు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. ముందు నుంచి వేపించుకో, నువ్వు వేపించుకో. కాల్చి అడుగు. మనమే వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమే నేర్పిస్తాం కానా? ఆ రీలు రాదు, ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు. ఎన్టీఆర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటలు, ఆయన తల్లి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు, అసభ్యకరమైన మాటలు, ఆ బూతులు మనం వినలేం కాబట్టి అన్ని బీప్స్ వేసాం. దాదాపు 3-4 నిమిషాలకు పైగా ఉన్నటువంటి ఆడియో కాల్లో కేవలం మీకు 1 మినిట్ లోపే వినిపిస్తే ఇన్ని బూతులు బయటపడ్డాయి. మీ చెవులు ఆ బూతులు వినలేవు కాబట్టి బీపులు వేసి వినిపించేటటువంటి ప్రయత్నం చేశాను. ఇక మన ఎమ్మెల్యేలు ఏ స్థాయికి ఎదిగారంటే, చాలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పేటటువంటి నీతి సూక్తులు వింటే మహిళల జోలికి వస్తే తాట తీస్తామని అంటారు. మహిళల జోలికి రావడం కాదు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చేస్తున్నారు, చనిపోతున్నారు. అయినా ఎవరిపైనా ఎలాంటి చర్యలు ఉండవు. చెప్పేటందుకే నీతి సూక్తులు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేసినా, కంటి ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు ఉండవు, ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి అరెస్టులు ఉండవు. 2 ఎగ్జాంపుల్స్, లేటెస్ట్ ఎగ్జాంపుల్స్, 2 అంటే 2 మీకు చూపిస్తాను. ఒకటి చూడండి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం. ఆముదాల వలస ఎమ్మెల్యే వేధింపులు తాళలేక మరో మహిళ ఆత్మహత్యాయత్నం. సౌమ్య ఎమ్మెల్యే కోన రవి బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. నైట్ కాలింగ్లతో వేధిస్తున్నారని పదే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. బహిరంగంగా బయటకొచ్చి ప్రెస్ ముందు మైకుల ముందు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినా వేధింపులు ఆగకపోవడంతో ఇక బ్రతకడం వ్యర్థమని తెలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. సౌమ్య ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి దృశ్యాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ చర్యలు తీసుకోరు. లోకేష్ గారికి చాలా బాధ. అసలు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ ఎందుకు కట్టలేదని ఆయన ఎంత బాధపడ్డారో మనం చూసాం. అంటే ఒక చెల్లెమ్మ కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయిందని ఆయన చాలా బాధపడ్డారు. వీళ్ళు చెల్లెమ్మల గారు రాఖీ కట్టలేదని బాధపడిపోయారు లోకేష్ గారు. చూడండి, ఇక్కడ సూఫియా ఎమ్మెల్యే నజీర్ బాధితురాలు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వీడియో కాల్లో చాలా మంచి ఎక్స్ప్రెషన్స్తో, మంచి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా కావు, అలాంటివి మంచి సైన్లు, ఇలాంటివన్నీ చేస్తూ వీడియో కాల్లో దొరికిపోతే తర్వాత ఏదో మేనేజ్ చేసుకున్నారు. ఆయన నిజంగానే ఇలాంటి వేధింపులకు పాల్పడ్డారని సూఫియా అని ఆ పార్టీకి సంబంధించిన అమ్మాయి వచ్చి చెబితే ఆ అమ్మాయికి మళ్ళీ వేధింపులు మొదలయ్యాయి. మొన్న 2 రోజుల క్రితం ఆ అమ్మాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇది పరిస్థితి. కంటి ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు. బాబు గ్యాంగ్, చంద్రబాబు నాయుడు గారి గ్యాంగ్ ఏ రకంగా బరి తెగించిందో చెప్పడానికి కంటి ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవి. మరి వీటిపైన చర్యలుంటాయా? జూనియర్ ఎన్టీఆర్ని, ఆయన తల్లి గారిని దూషించినటువంటి ఎమ్మెల్యే పైన చర్యలు ఏమైనా ఉంటాయా? అది ఎమ్మెల్యే గారి వ్యక్తిగతంగా చేసినటువంటి దూషణల? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అనంతపురంలో ఆడనివ్వను, థియేటర్లు కూడా ఇవ్వనివ్వను, థియేటర్లను అడ్డుకుంటాం, షో పడకూడదని ఆయన ఎందుకు మాట్లాడారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు అనే అంశాలపైన మనం చర్చించబోతున్నాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎంఆర్ పాషా గారు సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, జిల్లా అధికార ప్రతినిధి. ఎస్ పాషా గారు,
ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రాసలీలలు, వేధింపులు, నైట్ కాలింగ్లు, కొందరికైతే అర్ధరాత్రిలో ఆకలేస్తుంది, వాళ్ళని పక్కన పెడదాం, లేటెస్ట్ మాత్రమే తీసుకుందాం. బయట వ్యక్తులు, మహిళలు ఇన్ని వేధింపులకు గురవుతున్నా, ఆత్మహత్య యత్నాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పట్టించుకోలేదు. ఎందుకంటే చెప్పలేం, వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో యాక్షన్ తీసుకుంటే అనుకున్నారు. మరి ఏమనుకున్నారు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమో తెలియదు. కానీ తన సొంత ఇంట్లో తన కుటుంబ సభ్యుల్నే దూషిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? దీని వెనుక ఏదో స్ట్రాటజీ ఉండనే ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా దూషిస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఇంట్లో వాళ్ళు అంటే మీరు మాట్లాడేది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారి గురించి. ఎస్ సార్, అంతే కదా? అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ కుటుంబ సభ్యులే. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి మీరు మాట్లాడుతున్నారు. సింపుల్గా ఒక విషయం చెప్పాలి సార్. ఫస్ట్ ఒక ప్రశ్న అడగాలి, అది లోకేష్ గారిని అడగాలి, చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఏంటంటే లోకేష్ గారి తల్లి గారిని ఒక మాట ఎవరో అన్నారని చెప్పేసి లోకేష్ గారు అంతలా బాధపడ్డాడు. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే బయటకు వచ్చి ఏడ్చేశారు. నేను వెళ్ళను అసెంబ్లీకి అని శపథాలు చేశారు. మీ ఇంట్లో మహిళకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకైతే ఒక న్యాయం, అంటే సూటిగా అడగాలంటే లోకేష్ గారి తల్లి గారికి అయితే ఒక న్యాయం, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారికి అయితే ఇంకో న్యాయమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు దూషించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంతే కదా? ఎమ్మెల్యే గారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశాడు. ఎన్టీఆర్ గారి తల్లి గారిని దూషిస్తూ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశాడు. ఎందుకు చేశాడంటే దీనికి ఒక కారణం ఉంది సార్. సూటిగా మనం మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ఏదైతే ఇష్యూస్ ఉండేనో, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల అవే ఇష్యూస్ మళ్ళీ వస్తున్నాయి. ఉదాహరణకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో చాకచక్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారిని తప్పించి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ చాకచక్యత లోకేష్ గారిలో ఉందా లేదా అన్నది అది వేచి చూడాలి. రేపు పొద్దున్న ఇదే సీనియర్ ఎన్టీఆర్ గారి రక్తం, ఇదే జూనియర్ ఎన్టీఆర్ రేపు పొద్దున లోకేష్ గారికి ఒక పెద్ద తలనొప్పిగా మారతాడు. రేపు పొద్దున ఆ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పటి నుంచి కాదండి, ఒకప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఎందుకు సార్, ఆయన ఎందుకు సినిమాలు చేసుకుంటున్నారు, గ్లోబల్ లెవెల్కి ఎదిగారు, మంచి ఒక గొప్ప నటుడిగా ఆస్కార్ స్థాయికి ఆల్మోస్ట్ ఎదిగినటువంటి నటుడు. ఆయన ఈ రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం ఉంది? ఆయన ఎందుకు లాగుతారు ఇందులో? జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సాధారణమైనటువంటి నటుడు కాదండి. మనం అందరం ఏమనుకుంటాము, సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబంలో పుట్టాడు కాబట్టి బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనుకుంటాం. అవును, కాదు, తప్పది. ఆయన కష్టపడ్డాడు, కొలిమిలో కాలేడు, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎదుగుతుంటే ఆ రోజు తొక్కినటువంటి శక్తులు ఎవరు అంటే వీళ్ళే. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్ గారు, ఈ బ్యాచే ఆ రోజు తొక్కింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తాత పోలికలతో పుట్టిండు. అవును, ఇది ఒక అసెట్. అప్పుడు ఆ రోజు భయపడ్డారు. ఏంటిది అంటే దేవుణ్ణి మోసం చేయలేరు కదా సార్, మనుషుల్ని మోసం చేయొచ్చు, వెన్నుపోట్లు పొడవచ్చు. కర్మఫల సిద్ధాంతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మనిషి మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఆ కర్మఫల సిద్ధాంతానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తాత పోలికతో ఉండడానికి కారణం అదే. అంటే ఎన్టీఆర్కి నిజమైన వారసుడు ఎవరు, లోకేష్ గారా లేకపోతే జూనియర్ గారా అంటే ఏం చెప్తారు? నేను మా తాతకి, తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్నకి నేను వారసుడిని, అంతే కదా? అవును. మా అమ్మ వాళ్ళ నాన్నకైతే వారసుని కాదు కదా? కాదు, అంతే కదా? కరెక్టే. ఇక్కడ కూడా వారసుడు ఎట్లా అవుతాడు? లోకేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవుతారు. మా తాతగారని పదే పదే ఎన్టీఆర్ గారి పేరు స్మరిస్తుంటారు కదా లోకేష్. అంటే సార్ ఏమైపోయిందంటే ఒకవైపు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన తప్పించేసి, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. చాలా మంది చాలాసార్లు ఈ మాట చెప్పారు. ఒకవైపు వెన్నుపెట్టు, మరోవైపు ఏంటి, ఆయన ఫోటోను పెట్టుకుని ఈరోజు రాజకీయాలలో గెలుస్తున్నారు. మొన్నటికి మొన్న లోకేష్ గారు, మా తాత ఎన్టీఆర్ గారు, మా తాత ఎన్టీఆర్ గారు అప్పట్లో ఎప్పుడో సంక్షేమం తెచ్చారు, ఆ టైంలో నువ్వు ఏదో లాగులు వేసుకుని నువ్వు మన జగన్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ రోజు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి మంచి పనులనే వాడుకుంటున్నారు. వాళ్ళ తండ్రి గారు గత 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక్క పని కూడా లోకేష్ గారికి గుర్తురాల. సీనియర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి పనులు గుర్తొచ్చాయి. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కాలి. ఎందుకు తొక్కాలి సార్ నాకు చెప్పండి? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక స్టేట్ లెవెల్లో ఒక హీరోగా ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఈ రోజు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూసినాము రాజమౌళి గారి సినిమా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ సక్సెస్ అయిందో, ట్రిపుల్ ఆర్. దాని తర్వాత మొన్న హిందీ సినిమా కూడా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారితో, రితిక్ రోషన్ తోటి. అయితే ఎదుగుతున్నాడు, ఆ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు.
మన ఫ్యామిలీ మెంబర్ ఎదిగితే మనం ఎందుకు సార్ ఆనందించాలి కదా ఇంకా. సార్, రేపు పొద్దున- సార్ జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. జూనియర్ ఎన్టీఆర్తో నాకేమైనా సంబంధం ఉందా? లేదు. కానీ మన తెలుగు నటుడు ఆ స్థాయికి ఎదుగుతున్నాడంటే మీరు ఆనందిస్తున్నారు, నేను ఆనందిస్తున్నాను. సార్ ఇవాళ ఎదిగేటోడు రేపు పొద్దున్న పెద్ద ఇష్యూ అవుతాడు, రేపు పొద్దున్న కాంపిటీషన్ అవుతాడు. సరే చంద్రబాబు నాయుడు గారికి కాంపిటీషన్ అవుతాడా అంటే నాకు తెలియదు, కానీ లోకేష్ గారికి అవుతాడు కదా. మరి లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తట్టుకునేంత శక్తి ఆయనకు ఉందా? సరే రేపు పొద్దున కాదు, ఈ రోజు ఉందా? ఓ పని చేయండి, సింపుల్గా ఉంది అని నమ్మితే ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటు లోకేష్ గారు ఇద్దరు అదే కాన్స్టిట్యున్సీలో నిలబడండి, చూద్దాం. ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఇదే కొత్త ప్రతిపాదన ఏదో తీసుకొచ్చారు, ఆసక్తికరమైన ప్రతిపాదన. చెప్తున్నాను సార్, ఎమ్మెల్యే కాదు, డిపాజిట్లు దొరుకుతాయా మీకు? మంగళగిరిలో ఓట్లు అటు ఇటు చేసి ఈవీఎంలు కదిపి గెలిచినట్టు కాదు సార్. జూనియర్ ఎన్టీఆర్తో కథ. ఓటు వేయనోడు కూడా లేవనోడు కూడా లేచి వస్తాడు. ఆ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆ భయం అన్నది ఈ రోజు వెన్నులో ఉంది వీళ్ళకి. అందుకే ఈ రోజు ఈ పని చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి సార్, నెహ్రూ గారు, దేవినేని నెహ్రూ గారు, అవును, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏబిఎన్ సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారితో కూర్చొని మరి చాలా ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చెప్పారు హరికృష్ణ గారి గురించి. హరికృష్ణే యాక్చువల్గా మా లీడర్ అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి చెప్పారు. ఆ విషయం నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయన ఒక తిట్టు, నేను ఆ తిట్టలేను, తిట్టారు. అవును, హరికృష్ణ గురించి, హరికృష్ణ గారి గురించి, కరెక్ట్. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఒక తిట్టారు, హరికృష్ణ కూడా ఏదో తిట్టారు. మనం మనోడితో చెప్పదు. అది ఎవరు చెప్పారు? నెహ్రూ గారు. ఆయన ఆ సమయంలో యాక్టివ్ గా ఉన్నటువంటి మెంబర్. ఆయన ఆ విషయాన్ని కుండ బదలు కొట్టినట్టుగా అవును రాధాకృష్ణ గారి ప్రోగ్రామ్ లో చెప్పారు. అంటే విషయం ఏంటంటే, ఒకటి సీనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేశారు, రెండు హరికృష్ణ గారి మంచితనాన్ని మోసం చేశారు, మూడవది ఈరోజు ఆయన కొడుకు హరికృష్ణ గారి కొడుకు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు మళ్ళీ అడ్డొస్తాడు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఏదైతే పర్సనాలిటీ ఉందో దాన్ని బ్యాట్ చేయాలి. ఓకే, ఈరోజు ఆయన ఫ్యాన్స్ చూసినాం 2 రోజుల నుంచి, పెద్ద రచ్చ. అసలు ప్రతి చోట ఆ ఎమ్మెల్యే గారి మొత్తం పోస్టర్లు చించేసి తగలబెట్టేస్తున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ ఉందో ఈరోజు తెలుస్తున్నది. ఆ విషయానికే తన పేరుని బ్యాట్ చేయాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఏం చేస్తున్నారు అంటే, మెల్లమెల్లగా సార్ ఇప్పుడు వార్ 2 సినిమా అన్నది నడిచిందా నడవలేదా, మంచిగా ఉన్నదా చెడ్డగున్నదా నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ ఆ సినిమాని బ్యాన్ చేయడానికి సంబంధం ఏంటి? మీ పార్టీ వాడే కదా ఈయన, అంటే మీ కుటుంబ సభ్యుడే కదా. అవును, అంతగా అయితే ఒక 20-30 థియేటర్లు ఎక్కువ వేసుకోవాలి, కానీ ఉన్న థియేటర్లలో ఆడనీయను. అదొకటి. రెండో విషయం సార్, నిన్నటి నుంచి ఒక కొత్త కథ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఓకే, ఏం జరుగుతుందంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు, అది పెద్ద రచ్చ అయింది. దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోపం వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేశారంటే, కొంతమంది పేడ్ బ్యాచ్ ఉన్నారు, టీడీపీ పేడ్ బ్యాచ్, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చేసి ఏమంటున్నారు అంటే, అసలు మీ తాత ఎవరో నీకు తెలుసా, మీ తాతగారు చేసిన మంచి ఏంటో తెలుసా, మీ తాత ఎలాంటి నీకు తెలుసా, నువ్వు ఇలా అంటావా అని చెప్పేసి ఈరోజు ఆ పేడ్ బ్యాచ్ మాట్లాడుతున్నది. నాకు కామన్ సెన్స్ ఒకటి విషయం అర్థం కావట్లేదు. తాత మంచితనం గురించి మనవడికి నువ్వు చెప్పాలా? ఎవరో మాట్లాడిస్తే చెప్తారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం తెలుసు సార్? పేడ్ బ్యాచ్. వీళ్ళ స్క్రిప్ట్ మొత్తం ఒకటేలా ఉంది. మళ్ళీ ఓకే, వీళ్ళు మాట్లాడేది 4-5 విన్నా నేను, వీళ్ళందరి స్క్రిప్ట్ ఒకేలా ఉంది. అంటే ఎక్కడి నుంచో వచ్చింది స్క్రిప్ట్, వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను సింపుల్ గా వచ్చినట్టేనా? 100%. నేను సింపుల్ గా అడుగుతా, మా తాత గురించి నాకు బాగా తెలుసుకుంటుందా, మీకు బాగా తెలుసుకుంటుందా? మీకే తెలుసు మీ తాతగారి గురించి. మరి వాడెవడో వచ్చి సీనియర్ ఎన్టీఆర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడండి, నాకు అర్థం కావట్లేదు వింత ఈ విషయం. మీ తాత అలాంటోడు, మీ తాత ఎలాంటోడో దేవుడికి తెలుసు కాబట్టి తాతలాగా పుట్టించాడు. రేపు పొద్దున ఇదే జూనియర్ ఎన్టీఆర్ వదిలేండి గలీజుకుంటది, అవుతాడు, వీళ్ళందరికీ అవుతాడు. చూడండి, ఆ భయం అన్నది ఈ రోజు ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదు. అండ్ ఇవాళ రేపు లోకేష్ గారి బలం టీడీపీలో పెరిగింది కదా, ఆ బలం పెరంగానే ఏమైందంటే లోకేష్ గారి భజన బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆ భజన బ్యాచ్ డైరెక్ట్ గా హిట్ చేస్తున్నారు. ఆ రోజు 2009లో ఎవరు సార్ గతి? మీకు వచ్చిన సీట్లకి కారణం ఎవరు సార్? ఇదే జూనియర్ ఎన్టీఆర్ కదా. పాపం దెబ్బలు తలుగున్నా నడువుకి బెల్ట్ కట్టుకొని వచ్చినాడు, వచ్చి పడుకున్నాడు, ఆ స్పీచ్ ఇచ్చాడు, మీకు ఎంతో కొంత సీట్లు వచ్చినాయంటే కారణం జూనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలో 2009లో జూనియర్ ఎన్టీఆర్ అది. 2025లో 29లో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో తెలుసా? ఒక్క దెబ్బకి అసలు పార్టీ కాదు మొత్తానికి లాగేసుకుంటాడు. ఆ రోజు మళ్ళీ కొత్త పేరు కోసం దోలాడుకోవాలి, కొత్త పేరు కోసం. అందుకే రిజిస్ట్రేషన్ తాతకి జరిగిన అన్యాయాన్ని మనవడు సార్ నేను చెప్పా ఇందాక, కొలిమిలో ఖాళీ సార్, తను లావుగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు బాడీ షేమింగ్ చేసింది వేరే పార్టీ వాళ్ళు కాదు సార్, ఎవరు చేయలేదు సార్, ఆ రోజు వీళ్ళే చేశారు. ఆ బాడీ షేమింగ్ తట్టుకొని కుమిలిపోయాడు, తనను తాను మార్చుకున్నాడు, రాత్రి బగలు కష్టపడ్డాడు, కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు.
తనలో చాలా పట్టుదల ఉంది. ఆ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా పట్టుదల గల వ్యక్తి. బయటికి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి మనం ఏదో అనుకుంటే రేపు పొద్దున్న 2029లో కొత్త పార్టీ పేరు లోకేష్ గారు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అమాంతంగా లాగేసుకుంటాడు. ఆ పని బాలకృష్ణ గారు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ వదిలే ప్రసక్తే ఉండదు. 100% లాగేసుకుంటాడు. ఈ రోజే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాడు. ఇంకో 2-3 సినిమాలు పడ్డాయంటే ఓ 2 ఏళ్లలో ఆ వ్యక్తి వేరే లెవెల్లో ఉంటాడు. దాని తర్వాత మీరు పిలవాలి. ఇంకో విషయం చెప్తాను సార్, 2029లో జగన్ సునామీ అని వస్తుంది. 2029లో జగన్ సునామీ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇదే జూనియర్ ఎన్టీఆర్ కాలు పట్టుకుంటారు. వీళ్ళు అంతేనా? రండి వచ్చి ఒక 2 ప్లేస్లలో మాకు వచ్చి క్యాంపెయినింగ్ చేయండి అని. పట్టుకోకపోతే నా పేరు మార్చుకుంటాను నేను. ఆ పరిస్థితులు ఉంటాయి సార్. దేశ ప్రధాని మోడీ గారిని దూషించారు, మోడీ గారి కాళ్ళ దగ్గరికే వెళ్ళారు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ఓ లెక్క వీళ్ళకి కొత్త కాదు సార్, కొత్త కాదు. వీళ్ళకి అన్ని రాజకీయాల కోసం ఏ లెవెల్ కన్నా వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అండ్ మీరు ప్రధాని గారి కాళ్ళు పట్టుకున్నారు సరే, ప్రధానమంత్రి గారు అదే రాజకీయం, వాళ్ళ ఇష్టం, తప్పేం కాదు. నేను తప్పని కూడా అనుకుంటున్నాను. రాజకీయాలు ఎలాగైనా చేస్తారు. అందరూ చాలా నీతిమంతులై ఉండాలి. రాజకీయాలు అంటే కష్టం. జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలంటే కష్టం. అవసరమైతే ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటి చుట్టూ లోకేష్ గారు 4-5 ట్రిప్పులు కూడా వేస్తారు 2029లో. ఎందుకంటే సునామీని తట్టుకోవడం మామూలుగా ఉండదు. ఆ టైంలో మాత్రం వేస్తాడు. మళ్ళీ ఆ టైంలో ఏం వేయాలో ఈయన కూడా బాధ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కొద్దిగా రాజకీయాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే, ఫస్ట్ లేకుండా రాజకీయాలు ఆయనకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎలాగ ఏం చేయాలో మొత్తము కుటుంబం, వాళ్ళ అన్న కూడా, తమ్ముడు, ఈయన కూడా, ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారు. రైట్. మహిళలపైన ఇంత దారుణంగా దూషణలు, వేధింపులు, రాసలీలలు, ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న, ఆత్మహత్యాయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మనసు మాత్రం కరగడం లేదు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దూషిస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అన్నారా లేదా ఎవరికి తెలియదు. ఇది నేను సహించనను ఏదో అన్నారట, ఉపేక్షించనని. ఒకసారి ఏమన్నారనేది, ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు, ఎవరితో అన్నారు, ఎలా అన్నారు, మీకు నాకు తెలియదు. ఇద్దరికే తెలుస్తుంది. ఒకటి ఈనాడు దినపత్రిక నడిపే రామోజీ ఆత్మ గారికి తెలుస్తుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక నడిపే రాధాకృష్ణ గారికి తెలుస్తుంది. ఆ 2 దినపత్రికలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. చాలా అద్భుతమైన వార్త రాశారు ఇద్దరు. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఈనాడు దినపత్రిక, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను. మీరు ఏమన్నా చేసుకోండి, పార్టీకి మాత్రం నష్టం కలిగితే ఉపేక్షించను. మీరు వేధింపులా అంటే ఈనాడు దినపత్రిక పెట్టిన హెడ్లైన్ బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా నాకు తెలియదు. ఈనాడు దినపత్రిక రాసిన దాన్ని బట్టి చూస్తే పార్టీకి నష్టం కలిగితే, అట్లా కలిగిస్తే మాత్రం ఉపేక్షించను. వేధింపులు, రాసలీలలు, వీడియో కాలింగ్లు, నైట్ కాలింగ్లు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించడాలు, ఇవి నాకు సంబంధం లేదు. వీటి వల్ల పార్టీకి మాత్రం నష్టం కలగకూడదన్నట్టుగా ఈనాడు దినపత్రిక రాసింది. పోనీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నారా అంటే ఎప్పుడు అన్నారు, ఎవరితో అన్నారు అనంటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అయితే ఆయన మనస్తత్వానికి అలా ఉండరు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అయితే నిజంగానే యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడైతే తీసుకోలేదు కాబట్టి దాన్ని కవర్ చేయాలి. ఆ బురద పార్టీకి అంటకుండా కవర్ చేయడం కోసం రామోజీరావు గారి ఆత్మ, అలాగే మన రాధాకృష్ణ గారు ఇద్దరు కూర్చొని ఏం వార్త రాశారు చూడండి ఒకసారి. భలే దొరికిపోయారు వీళ్ళిద్దరూ. ఇందులో ఏం రాస్తారంటే, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను చంద్రబాబు నాయుడు గారు, తెదేపా నేతలకు అధినేత హెచ్చరిక, ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం, మంచిదే ఆయన అన్నారట. ఎప్పుడన్నారని ఇది కదా మనకి ఇంపార్టెంట్. ఇందులో చదివితే, ఆదివారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారు. ఏం చేశారు? జూమ్ సమావేశం నిర్వహించారు. జూమ్ అంటే తెలుసు కదా, అందరినీ వీడియో కాల్లో మాట్లాడడం. పోనీ రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక్కసారి చూస్తే, టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. టెలికాన్ఫరెన్స్ తెలుసు కదా, మనం గ్రూప్ కాల్ మాట్లాడుకున్నట్టు. ఈయనేమో జూమ్ మీటింగ్ అంటారు, ఆయనేమో టెలికాన్ఫరెన్స్ అంటారు. ఇద్దరు కూర్చొని ఒకసారి మాట్లాడుకోవాలి కదా. నైట్ సిట్టింగ్ వేస్తే కరెక్ట్గా ఏదో ఒకటి రాయొచ్చు మనం. ఒకరేమో జూమ్ మీటింగ్ అంటారు, ఇంకొకరేమో టెలికాన్ఫరెన్స్ అంటారు. ఈయనేమో టెలికాన్ఫరెన్స్ అన్నారు, ఆయనేమో జూమ్ మీటింగ్ అన్నారు. ఇద్దరు సిట్టింగ్ వేస్తే చాలా చక్కగా వస్తుంది వార్త. ఈ సిట్టింగ్ ఎక్కిపోవడం వల్ల ఒక రాత్రి జరిగినటువంటి పొరపాటు ఇది. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది,
ఎప్పుడు దొంగతనం చేసిన నిమిషాల్లో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అని. సేమ్ అలాగే ఒకరేమో జూమ్ మీటింగ్ అంటారు, ఒకరేమో టెలికాన్ఫరెన్స్ అంటారు, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటారా? ఒక సీఎం అన్నారు కదా ఆ మాట, ఆయన అన్నారంటే నేను నమ్మను. మరి రామోజీరావు గారు ఎలా రాశారో ఏంటో, ఆ భాష ఏంటో, ఆ రాసే విధానం ఏంటో. ఎస్ కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? మహిళలకి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే కీచకులైపోయి వేధిస్తుంటే ఏం మాట్లాడదు పార్టీ, ప్రభుత్వం ఏం మాట్లాడదు. పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులనే దూషిస్తున్నారు ఇప్పుడు, అయినా సరే సైలెంట్గా ఉన్నారేంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. మీరు ఇప్పుడు 2 పేపర్లు చదివారు కదా, అసలు ఆ రెండిట్లో నిజమేం లేదు. లేదా? నిజమే లేదు. ఎందుకు? ఎందుకనంటే ఈనాడులో ఏం రాశారంటే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నజీర్ అహ్మద్ మీద, కోన రవికుమార్ల మీద చంద్రబాబు నాయుడు. అవును ఉంది. ఏమని? తీవ్ర అసంతృప్తి. ఈనాడు. ఆంధ్రజ్యోతి ఏమో తీవ్ర ఆగ్రహం. అసంతృప్తి ఆగ్రహమా? అసంతృప్తి వేరు, ఆగ్రహం వేరు. ఆగ్రహం వేరు. ఇక్కడేమో ఆగ్రహం. ఇది నజీర్ అహ్మద్ కాన్ఫరెన్స్ వేరు, జూమ్ మీటింగ్ వేరు. నజీర్ అహ్మద్, కోన రవికుమార్లపై ఆంధ్రజ్యోతిలోనేమో ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు అని, ఈనాడులోనేమో తీవ్ర అసంతృప్తి. ఎక్సలెంట్. 2 దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద ఏమో ఆంధ్రజ్యోతిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఈనాడులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం, అసలు మీటింగ్ జరిగిందా లేదా? పాయింట్ నెంబర్ 1 కరెక్ట్. ఎందుకంటే ఆగ్రహానికి అసంతృప్తికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. అసంతృప్తి, చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడని ఒకళ్ళు, ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇంకోళ్ళు రాస్తేనే రాత్రి ఇద్దరు సిట్టింగ్ వేయలేదు, చూసుకోబడలా రాసేటప్పుడు ఇద్దరు అని అనుకొని అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. 2, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబం మీద ఇంచిత్ అభిమానం అన్న, మహిళల మీద ఇంచిత్ అభిమానం అన్న, మహిళలను మనం ఇంచిత్తన్నా గౌరవించాలి, కొద్దిగన్నా మనం గౌరవించాలి, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మహిళలే, మనం వాళ్ళని కూడా గౌరవించాలి, మన ఇంట్లో వాళ్ళనే కాదు ఎవరినన్నా కూడా మనం ఒకేలాగా ట్రీట్ చేయాలని ఆయనకి 0.01% అన్న అనిపించుంటే, ఎప్పుడైతే ఆయన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాగానే ఇమీడియట్గా ఆయన మీద కేసు నమోదు చేయించి ఆయన్ని ముందు అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన అన్నది నందమూరి తారక రామారావు గారి కోడలు, అదేవిధంగా ఎవరైతే హరికృష్ణ గారి భార్య, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారిని అంది. అంటే నందమూరి కుటుంబ సభ్యురాలని అన్నారు. అంటే మన నందమూరి కుటుంబ సభ్యులందరూ మామూలుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అంతకుముందు భువనేశ్వర్ గారిని విషయంలో. మరి ఈరోజు ఒక్కళ్ళు కూడా ఎందుకు వచ్చి మాట్లాడాల అంటే, మీరు నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని వెలివేసిందా నేను అడుగుతున్నా సూటిగా. అంటే ఆ మహిళ మీ కుటుంబంలో మహిళ కాదా? మరి మీరు అందరూ మాట్లాడాలి కదా. భువనేశ్వర్ గారి నుంచి పురంధేశ్వర్ గారి దాకా రామకృష్ణ ఆయన ఎవరో వస్తూ ఉంటారు కదా, వచ్చి ఆయన దగ్గర నుంచి అందరూ ఎందుకు మాట్లాడాల? ఒక్కళ్ళు కూడా, కనీసం ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు ఎందుకు స్పందించాల? పాయింట్ నెంబర్ 1. 2, చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలిసినాక ఎవరైనా ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తారా? ఇంకేదైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు తప్పకుండా తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, నందమూరి తారక రామారావు గారి కోడల్ని లంబూతులు తిట్టినటువంటి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయలేదు. ఈ రోజుకి ఒక కేసు నమోదు చేయలేదు. ఈ రోజుకి కనీసం మందలించలేదు. మందలిస్తే ఈ విధంగా ఉంటుందా? అందుకని ఆగ్రహం, అసంతృప్తి. మరి నిజంగా ఒక కాన్ఫరెన్స్ జరిగి, లేదా మీరు అన్న జూమో కాన్ఫరెన్స్ దాంట్లోనే క్లారిటీ లేదు. సరే ఏదో ఒకటి జరిగి ఉంటే, ఒకసారి వీళ్ళ మీద అసంతృప్తి, వాళ్ళ మీద ఎట్లుండదుగా, అసంతృప్తి ఆగ్రహం క్లారిటీగా ఉండేది కదా. అవును. సో వాళ్ళు ఏమన్నా చెప్పారా మాకు ఇప్పుడు వరకు చేశారు అని చెప్పి? దగ్గుపాటి ఏమన్నా వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను కదా, వదిలేండి, చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించాడు, ఎక్కడన్నా మాట్లాడా? ఎక్కడా లేదంటే అది అసలు జరగలేదనే వార్త. ఇదేంటంటే ఆ ఇష్యూని ఇంకొద్దిగా ఎక్కువ లేకుండా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చూడండి చాలా సీరియస్గా మందలించేశాడు అని చెప్పటం కోసం వేసినటువంటిది ఎత్తుగడ ఈ 2 దినపత్రికలు అనేది క్లియర్గా అర్థమవుతుంది. రెండవది వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసే ఈ వ్యాఖ్యలు నారా లోకేష్ ఆధ్వర్యంలో చేయించారని నేను అంట. ఎందుకు ఆ మాట అంటున్నా అంటారు? నారా లోకేష్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ఆయన మీద వారు ప్రకటించారు. వార్ సినిమా సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగుదేశం, ఐటీడీపీ, నారా లోకేష్ ఆధ్వర్యంలో వారు ప్రకటించారు డైరెక్ట్గానే.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించో, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల గురించో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించో లోకేష్ కుట్ర చేసి ఐటీడీపీతో ఏదైనా చేశారంటే ఒకరో ఇద్దరు నమ్ముతారు. మీరు డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ పైనే ఈ కుట్ర జరిగిందని అంటే ఎట్లా? ముందు బెదిరించడం, లేదంటే ప్రలోభాలకు గురి చేయటం, వినకపోతే వాళ్ళ మీద అలానే అసత్య ప్రచారాలు చేసి లొంగ తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఉన్నటువంటి విద్య. ఒక ఎగ్జాంపుల్ దానికి ఒకటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించింది వీళ్ళే కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, కాలబేగరానికి వెళ్ళాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా రేపొద్దున ఏదో భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడే, మొన్న ఏదో సినిమా నేను నా తాతగారు అదేదో మాట్లాడాడు కాబట్టి అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ తల్లిని తిట్టించి అలానే తిట్టించి ఒకవేళ వాళ్ళ అభిమానులందరిని అరెస్ట్ చేసి అలా లొంగ తీసుకోవాలి. మనం చెప్పినట్టుగా వినాలి, ఇందా పాషా గారు చెప్పినట్టుగా 2029 ప్రచారానికి ఎట్టగొట్ట లొంగ తీసుకొని రావాలి. దానికోసం ఇప్పటి నుంచే వారు ప్రకటించారు. లేకపోతే 2 సినిమాలు రిలీజ్ అయినాయండి. ఒకటి కూలీ రజనీకాంత్ గారిది, రెండోది వారు. నారా లోకేష్ ముందే ప్లాన్డ్ గా రజనీకాంత్ గారి కూలీ సినిమాకి సంబంధించి ట్వీట్ పెట్టాడు. మరి ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ట్వీట్ పెట్టలా? ఇదే పవన్ కళ్యాణ్ దానికి నువ్వు ట్వీట్లు పెట్టావు, ఇదే రజనీకాంత్ దానికి ట్వీట్లు పెట్టావు. మరి జూనియర్ ఎన్టీఆర్ మీ కుటుంబ సభ్యుడే కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ మీతో ఉండాలి అని మీరు అనుకుంటే మరి ఈ సినిమాకి ఎందుకు ట్వీట్ పెట్టుకుని దానికి పెట్టావు అంటే అక్కడే రెచ్చగొట్టం, అక్కడే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టడం, ఒక ప్లాన్డ్ గా అంటే ఒక ఇది చేయటం, ఇన్సిస్ట్ చేయటం దాన్ని అంటారు కదా. సో అదో ప్లాన్డ్ గా రజనీకాంత్ సినిమాకి విషెస్ చెప్తూ దీనికి కనీసం మాట్లాడకుండా ఉంటాం. 2 ఇన్సిడెంట్ జరిగిన నారా లోకేష్ ఎక్కడన్నా మాట్లాడాడు ట్విట్టర్లో దీని మీద కాదు. సినిమాల్లో, సీరియల్లో మహిళల మీద అసభ్యంగా మాట్లాడుతున్నారంట, అవన్నీ తీసేయాలంట. ఇది తెలుగుదేశం నాయకులు మాట్లాడొచ్చు, సాక్షాత్తు మీ కుటుంబ సభ్యుల మీద మీరే మాట్లాడచ్చు, ఏదైతే మీ వైపు వాళ్ళు లేరు కాబట్టి. కానీ మీరు ఇక్కడ చూడండి, నారా లోకేష్ పెట్టినటువంటి సినిమాల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సినిమాలు, సీరియల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అసభ్య అవమానకర సంభాషణలు, లింగ వివక్షను నియంత్రించాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం నిజమైన నాగరికతకు పునాది అని, సినిమాలు, సీరియల్లో పిల్లలు చూసేలాగా రూపొందించాలని. ఈ సినిమాలు పిల్లలు చూసేలానే ఉన్నాయి. మీ తెలుగుదేశం పార్టీ వలన పిల్లలు కాదు కదా, పెద్దలు కూడా చూడలేకపోతున్నారు. సినిమాలు, సీరియల్స్ పిల్ల జిల్లా అందరు కూర్చొని చూసేటట్టుగానే చాలా సినిమాలు ఉన్నాయి. కానీ మీ పార్టీ కామలేలలో టీవీలో న్యూస్లు కూడా చూడలేకపోతున్నారు. ఏ క్షణం ఏ న్యూస్ చూపిస్తారు అట్లాంటివి అని చెప్పి. సో దాని మీద కదా పెట్టాల్సింది మీరు. మీ పార్టీకి సంబంధించిన కామలేల్లో అట్లానే మీ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద, వాళ్ళ తల్లి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యానాల మీద మరి మీరు ఎందుకు మాట్లాడలా? అంటే ఈ ట్వీట్ ఎప్పుడు పెట్టాడంటే ఇన్సిడెంట్ జరిగినా పెట్టాడు. ఎవరైతే ఆడియో బయటకు వచ్చినాక ఈ ట్వీట్ పెట్టాడు. కరెక్ట్. అంటే ఇదేంటి, ఇంకా రెచ్చగొట్టమే కదా. ఈ ట్వీట్ ఇప్పుడు ఎందుకు పెట్టాడండి? సినిమాలు, సీరియల్కి ఏం సంబంధం? ఈ సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పండి సార్, ఏ మంత్రి నారా లోకేష్? సినిమాటోగ్రఫీ, సీరియల్ మంత్రి. ఆయనకేం సంబంధం అని పెట్టాడు. దానికి ఆయన ఉన్నాడు కదా, జనసేన ఆయన, అది సెట్టింగ్ వేస్తా ఉంటాడు వెళ్ళి గేమ్ చేంజర్కి వాటికి. ఆయన పేరు కందులు దుర్గేష్. ఆయన కదా అట్టడి పెట్టుకోవాల్సింది. సినిమాలు, సీరియల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలి అంటే అక్కడేమో మహిళలను తిట్టించి, అక్కడేమో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, ఏదైతే నందమూరి తారక రామారావు గారి కోడల్ని లంబూతులు తిట్టించి నీ ఎమ్మెల్యే చేత నువ్వు ఈ ట్వీట్ పెట్టావు తర్వాత అంటే అర్థం ఏంటి? ఇది ఇంకా రెచ్చగొట్టమే కదా. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారి కోడల్ని, ఆ కోడలికి కొడుకైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని దూషించే స్థాయి ఎలా వస్తుంది అతనికి? ఎవరు సార్ అతను? ఎన్టీఆర్ ఎక్కడ, అతను ఎక్కడ? 175 నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే. ఈ రోజు తిట్టింది చంద్రబాబు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అవుతాడు, లేదంటే తిట్టింది నారా వారి ఫ్యామిలీని కాదు, నందమూరి శాలిని గారిని, నందమూరి తారక రామారావు గారిని తిట్టించింది నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత తిట్టించారు. తిట్టించకపోతే, వీళ్ళ ప్రమేయం లేకపోతే ఎప్పుడు అతన్ని సస్పెండ్ చేస్తున్నారు పార్టీ నుంచి? మాకు సంబంధం లేదు, అతను చేసిన తప్పని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు, ఎప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. లేదంటే మీరే పెట్టించినట్టుగా ఖచ్చితంగా దీన్ని 200% భావించాల్సిందే. 2 వీళ్ళకేం కొత్త కాదండి మహిళల మీద. వీళ్ళకి అనేక మంది బాధితులు, అనేక మంది వీళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళు. లక్ష్మీ పార్వతి గారి మీద ఎలానే పెట్టించారు, రోజా గారి మీద పెట్టించారు, షర్మిల గారి మీద బాలకృష్ణ ఆఫీస్ నుంచే స్వయంగా పెట్టించారు 2014 ఎన్నికలప్పుడు. దాని తర్వాత మీకు చూస్తే వైఎస్ భారతమ్మ గారి మీద పెట్టించారు. గీతాంజలి అనేటటువంటి వివాహిత అయితే చనిపోయిందా ఆ గృహిణి. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక, ఈ నారా లోకేష్ ఐటీడీపీ టార్చర్ తట్టుకోలేక ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడితే గీతాంజలి అనేమో ట్రైన్ కింద పడి చనిపోయింది. అలానే వల్లభనేని వంశీ గారి భార్య మీద పెట్టించారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద పెట్టించారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద కూడా పెట్టించారు.
మాట్లాడిచ్చారు డైరెక్ట్గానే. అంటే వీళ్ళకి అసలు వీళ్ళు నిజంగా ఈ దేశంలో కాదు సార్, ఈ ప్రపంచంలోనే ఉండటానికి ఈ ఐటీడీపీ నారా లోకేష్ మనుషులు అసలు అర్హులే కాదంట. ఇలా మహిళల్ని వేధించి ఏం సాధిస్తారు సార్? అంటే ఇలాంటి మహిళల్ని ఏదో సమాజంలో ముందుకెళ్తున్నటువంటి మహిళలందరినీ టార్గెట్ చేయాలి. ఎందుకు ఆయన చాలా గౌరవం కదా మహిళలు అంటే లోకేష్ గారికి. మొన్న షర్మిల గారు పాపం జగన్ గారికి రాఖీ కట్టలేకపోయారని షర్మిల గారి గురించి బాగా ఏడ్చి బాధపడ్డారు కదా ఆయన. షర్మిల గారు రాఖీ కట్టినప్పుడు, రాఖీ సంగతి వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ చెల్లెల్లో వాళ్ళ అక్కలో వచ్చి ఇప్పటి వరకు ఎందుకు రాఖీ కట్ల? అది అడగకూడదు. ఎందుకు గట్లేదు చెప్పండి సార్. అది అడగకూడదండి. అసలు మీరు ఇంటి గృహప్రవేశానికి ఎవరన్నా ఎవరు అది అడగకూడదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించే మాట్లాడాలి. ఆడపిల్లని గృహప్రవేశ మన ఇంటి శంకుస్థాపన చేసుకునేటప్పుడు మనం ఎవరిని పిలుస్తాం? ఇంటి ఆడపిల్లలతో కదా ముందు ఉండి పాలు పొంగిచ్చేది. ఎవరితో పొంగిస్తారండి? మరి మీ దగ్గరికి ఎందుకు రాలేదండి? చంద్రబాబు నాయుడు గారి చెల్లెల్లో వాళ్ళ అక్కలో ఉంటే వాళ్ళు ఎందుకు రాలేదు? ఉన్నారు కదా ఇప్పుడు. రాఖీ కట్టారు వాళ్ళు. ఎందుకు రాలేదు? మొన్న రాఖీ ఏ టెక్నాలజీలో కట్టారు? స్వయంగా వచ్చి కట్టలే, ఏ టెక్నాలజీలో కట్టారండి రాఖీ. రెండు వీళ్ళకి ఇంతే సార్, మనం మాట్లాడకూడదు కానీ కామా తురాణం నభయం నలజ్జ @ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు క్లియర్గా వాళ్ళ ఎమ్మెల్యేలను చూస్తే 1, 2, 3 ఆదిమూలం, నజీరు, సన్యాసిరాజు, కోన రవికుమారు, కొలికిపూడి వీళ్ళందరూ లైంగిక వేధింపులతో ఏదైతే ఆత్మహత్యాయత్నం చేసుకున్న నజీర్ ఇందా చూపించారు, నజీర్ వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి సన్యాసిరాజు వల్ల మనం చూసాం. ఈవెన్ హోంమంత్రి నియోజకవర్గం హోంమంత్రి జిల్లా అనకాపల్లి ఏదైతే చోడవరం ఎమ్మెల్యే, అలానే కోన రవికుమార్, సౌమ్య ఎవరైతే ప్రిన్సిపాల్ ఆమె ఆత్మహత్యాయత్నం, అంతకుముందు కొలికిపూడి వల్ల ఒక విఆర్ఓ ఆత్మహత్యాయత్నం. ఇలా లిస్టు చదువుకుంటా పోతే మహిళా విఆర్ఓపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ, దళిత మహిళా 22/7/2025 ఏదైతే ఇబ్రహీంపట్నం. అలానే మీరు చూసుకుంటే కేజీబీ సీట్ ఇప్పిస్తా అంటే ఒంటరి మహిళలకు లైంగిక వేధింపులు, జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త, యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి, దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా తెలుగుదేశం కార్యకర్తల అత్యాచారం. ఇలా లిస్టు చదువుకుంటా పోతే చాంతాడంతా. అంటే పిల్లనే చంద్రబాబు కామ పార్టీ అనాలి, తెలుగుదేశం పార్టీ కాదు ఈరోజు నడుస్తుంది. చంద్రబాబు కామ పార్టీలో కామ పిశాచులు ఈరోజు వేధిస్తా ఇంత నిర్లజ్జ కాదు సార్. నిర్లజ్జగా సినిమాల్లో, సీరియల్లో వీటిల్లో మహిళల మీద వేధింపులు ఉండకూడదు, మహిళల ఆశీలు ఉండకూడదు. మీ తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చేయొచ్చు. వాళ్ళు ఎవరో సినిమాల్లో ట్వీట్లు, సినిమాలకు సంబంధించి దాంట్లో ట్వీట్ పెట్టారంటే బరి తెగించినటువంటి కామ్ పార్టీగా ఏందండి ఇది చెప్పండి. ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటుంటే చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అది చేశారు, చంద్రబాబు నాయుడు ఇది అన్నారు, ఇంకోసారి పార్టీకి నష్టం కలిగించేలా చేయొద్దు, ముసుగులో చేయండి అన్నారు, బయటికి రానికుండా మేనేజ్ చేయమన్నారు. వాళ్ళు రాసిన మ్యాటర్లో చూడండి సార్, అసలు వాళ్ళు రాసిన కాదు సార్, ఒక్క సెకను ఆయా వ్యవహారాల్లో తమ తప్పు లేకుంటే తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ వెంటనే బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలి. అంటే ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఇంటిచ్చారు. వచ్చి మీరు తొందరగా వచ్చి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడితే ఇంకోసారి వచ్చి నోరు తెరవరు ఆ మహిళలు, వాళ్ళ మీద కేసు పెట్టండి, ఆ దొంగతనం కేసు, లేదంటే మహిళలు వాళ్ళే అత్యాచారం చేయబోయారు మీ మీద. అంతే కదా సార్. పాపం చంద్రబాబు నాయుడు గారు అన్నారో లేదు, వీళ్ళు రాసేస్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది. చెప్పాను కదా, వీళ్ళ మీటింగ్ లో జరిగింది ఇది. వీళ్ళ మీటింగ్ లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద బాగా అవుతుంది కాబట్టి ఏం రాయాలి అని చర్చించుకొని అటు ఇటుగా సిట్టింగ్ లో తేడా జరిగింది. ఒకళ్ళేమో 99 అదేంటి షార్ట్, ఇంకోళ్ళేమో సుమో, డిఫరెన్స్ వచ్చింది. సుమో విస్కీ షార్ట్ విస్కీ డిఫరెన్స్ లో ఈ వార్తలు వచ్చినట్టుగా. కాకపోతే ఏం సార్ ఇది. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆముదాల వలస, నజీర్ గుంటూరు ఈస్టు, రాజుగారు చోడవరం, అనంతపురం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ఈ ఆదిమూలం గతంలో ఆయన పైన ఏదో మళ్ళీ ఆ కేసు ఏదో ఇదైందంటే సూళ్ళూరుపేట ఎమ్మెల్యే. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అసలు మన హోంమంత్రి గారికి ఈ లిస్టు, ఈ మనుషులు కనబడట్లేదా? ఆడవాళ్ల ఆర్తనాదాలు వినపడటం లేదా? ఏం జరుగుతోంది అసలు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇవాళ మీరు అన్నట్టుగానే ఒక్కొక్కరు ఈ టీడీపీ పార్టీలో ఉన్మాదుల్లాగా తయారైపోయి ఇంత అన్యాయాలు చేస్తున్నా, ఈ ఎమ్మెల్యేల వల్ల మహిళలు సూసైడ్లు చేసుకుంటున్నా కూడా మన హోంమంత్రి అనిత గారికి మాత్రం కనిపించో వినిపించో, ఏదో అంటారు కదా సార్, చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినక అన్నట్టుగా ఈవిడికి ఏది కనిపించదు. ఎందుకనంటే ఆవిడ ఒక ముసుగులో ఉన్నారు. ఆవిడ ఏ ముసుగనంటే ఆడవాళ్ళకి అన్యాయం జరిగినా బయటికి రాదు, ఆడవాళ్ళకి ఘోరంగా అవమానాలు జరుగుతున్నా బయటికి రాదు, మడ్డలు చేసినా మానభంగాలు చేసినా బయటికి రాదు,
ఆవిడకి ఇచ్చినటువంటి గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఆవిడ పదవి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, భారతమ్మని తిట్టడానికి మాత్రమే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తుంది. అంతకు మించి ఇవాళ అంటే ఎవరినైనా ఏ ఇంట్లో ఆడవాళ్ళనైనా ఈజీగా దూషించవచ్చు, వేధించవచ్చు, తిట్టొచ్చు అని ఏమన్నా వీళ్ళకి ఏమన్నా రైట్ రాసిచ్చారా ప్రజలు? ఏమన్నా అందరి ఇళ్లలోకి చొరబడిపోతారు, వీళ్ళ ఫ్యామిలీలోకి మాత్రం ఎవరు రాకూడదు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా వీళ్ళు చొరబడతారు. సార్ ఇవాళ ఎంత నిసిగ్గు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇది టీడీపీ పార్టీ నందమూరి పార్టీయా లేకపోతే నారా పార్టీయా సార్? నాకు తెలియకడుగుతాను. అసలు తారక రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు ఆయన వెహికల్ నడిపిందే హరికృష్ణ గారు. అవును. ఆయన స్టార్టింగ్ డే నుంచి కష్టపడి చెమటోడ్చి తండ్రిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పార్టీని నడిపిన దాంట్లో 70% ఆయన యొక్క కష్టం ఉంది. మిగతా వాళ్ళందరూ ఎక్కడో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ఎక్కడెక్కడో వాళ్ళు ఉద్ధరిస్తే పాపం దగ్గరుండి చూసుకుంది హరికృష్ణ గారే. అవును, సాక్షాత్ హరికృష్ణ గారే. మా నాన్నగారు ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పారు, మా నాన్నగారు తనకు పెట్టినటువంటి పేరు ఇది నా అంశరా, నా మనవడ్రా అని చెప్పి ఆయన పేరును ఆయనే దానం చేశాడు బతికుండగానికే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పినటువంటి విషయాలు ఇవాళ వాళ్ళ అభిమానులందరూ మాట్లాడుతున్నటువంటి వీడియోలు ఉంటే ఒకసారి వేయండి. ఈ మొహాలు చూసి మేమేం ఓట్లేయలేదు, వీళ్ళ మొహాలు చూసి మేము వేయలేదు, మేం జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్ని అవమానాలు జరుగుతున్నా కూడా ఆయనను చూసి మేము ఈ పార్టీకి ఓట్లేసామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉందేనంటే, మీ భార్యను తిట్టినప్పుడైతే మాత్రం మీడియా ముందుకు వచ్చి ఏడుస్తారు, మీ అమ్మని తిట్టినప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చేసి కక్ష. అప్పుడు గుర్తొస్తుంది ఆయనకి రాజ్యాంగం, రెడ్ బుక్. ఇవాళ రెడ్ బుక్ అంటున్నాడు, ఆ రోజు రాజ్యాంగం పట్టుకొని కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. మరి మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని మాట్లాడుతున్నప్పుడు ఈ పాటికి మీరు సస్పెండ్ చేయరా? అతన్ని సస్పెండ్ చేయరా సార్? ఆ ఎమ్మెల్యేని అతను బయటకు వచ్చి అతనితో యాక్టింగ్ ఇది నా ఆడియో కాదని చెప్తున్నా కూడా నీ పప్పుల పాపం నందమూరి అభిమానుల దగ్గర ఉడకలేదు. 100కి 200% ఇది అతని వాయిసే, మేం నమ్మము అని చెప్తున్నటువంటి విషయం. ఇవాళ వీళ్ళ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒక మాట చెప్పండి సార్, అంత ధైర్యం ఉంటదా నందమూరి తారక రామాకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీలో ఒక మహిళను మాట్లాడడానికి? ఒక ఎమ్మెల్యేకి ఏది ఆ పార్టీలో టికెట్ ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకి అంత అధికారం ఏ విధంగా వచ్చింది? అంత ఈజీగా ఎలా తీసుకొని మాట్లాడి ఉంటారో ఒకసారి సామాన్య ప్రజలు ఆలోచించారు. అసలు ఎన్టీఆర్ ఎక్కడ, నందమూరి ఫ్యామిలీ ఎక్కడ, టీడీపీ ఎక్కడ, ఈయన స్థాయి ఎక్కడ? జస్ట్ 175 నియోజకవర్గాల్లో టికెట్ ఇస్తే పోటీ చేసే అభ్యర్థి. అదే సార్ ఇవాళ నారా ఫ్యామిలీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం వీళ్ళందరూ పాపం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసుకుంటూ వస్తున్నారు. మన తారక రత్న గారు చనిపోయారు కదా, వీళ్ళ వల్లే కదా. ఏమన్నా ఆపారా సార్? ఒక శవాన్ని అక్కడ పెట్టుకొని కూడా ఆపకుండా ఇలా యాత్రలు చేసుకున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాట్లాడడం వెనుక ఆయన ఓన్ వాయిసా ఇది? ఎందుకంటే ఇంతకుముందు మీరే అన్నారు కదా, ఎన్టీ రామారావు ఎక్కడ, తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే పోటీ చేసే అభ్యర్థి ఎక్కడ? ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎన్టీఆర్ కోడల్ని, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించే స్థాయి వస్తుందా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు సార్? ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగానే లోకేష్ బాబు గారే ఉంటారు. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ అమ్మని తిట్టారనే ఒక ఉద్దేశంతో మిగతా వాళ్ళ ఆడవాళ్ళని అందరితోటి లకారాలు తిట్టిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే లోకేష్ బాబు గారే. గతంలో భారతమ్మని కూడా చాలా బూతులు తిట్టించి వాళ్ళని ఏదో అరెస్ట్ చేసినట్టు ఒక సినిమా ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే బయటికి తీసుకొని వచ్చి వారం రోజుల తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైతే ఏంటి నెలల తరబడి బెయిల్ రాదు, కానీ వాడికి మాత్రం అంత బూతు మాట్లాడినోడికి మాత్రం 1 వీక్ లోనో 14 days లోనో వాడికి బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే టీడీపీ కార్యాలయంలోనే తిరుగుతున్నాడు. అంటే మీరు దగ్గర నుంచి మాట్లాడిచ్చినట్టే కదా. ఇవాళ వాడు సామాన్య కార్యకర్త కాదు కదా, ఒక ఎమ్మెల్యే కదా. ఒక ఎమ్మెల్యే తోటి నందమూరి గారి వాళ్ళ కోడల్ని అంత బూతు మాట్లాడించినప్పుడు మీరు సన్మానాలు చేస్తున్నారా? ఇంట్లో కూర్చొని ఆయనకి ఈ పాటికి ఆయన ప్రెస్ మీట్ పెట్టా సస్పెండ్ చేసో లేకపోతే అరెస్ట్ చేయించో ఏదో ఒకటి చేయాలి కదా సార్. ఆడవాళ్ళ మీద మీకు ఉన్నటువంటి విలువ, విఘ్నత, విశ్వసనీయత మీరు ప్రదర్శించుకోవాలంటే ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. ఇవాళ మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రులలో
మీ ఆఫీసులలో కూర్చోవాలా? అంటే ఇవాళ ఎట్లుందంటే ఆడబిడ్డ పరిస్థితి, ఒక ఇళ్ల స్థలం కావాలంటే వీళ్ళ దగ్గరకు వచ్చి పడుకోవాలి, లేకపోతే ఒక అడ్మిషన్ కావాలంటే వీళ్ళ దగ్గరకు వచ్చి పడుకోవాలి, లేకపోతే ఒక ప్రిన్సిపాల్ ఈయన అడిగినటువంటి సీట్ ఇవ్వకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మహిళలు బతకొద్దా సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో? మీకు ఎందుకు ఇచ్చారు మహిళలు సీట్లు? నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రిన్సిపాల్ కి 10 తర్వాత కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏముందని అడుగుతున్నాను సార్ నేను. జూమ్ మీటింగ్ పెట్టేసి జూమ్ కాల్స్ లో తీసుకొని వాళ్ళందరినీ ఆ స్క్రీన్ షాట్లు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఒక దళిత మహిళని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మహిళలు సూసైడ్ చేసుకోక ఏం చేస్తారు సార్ మీరు చెప్పండి? తప్పు చేసే వాళ్ళు తప్పు చేసుకొని భయపడిపోయి కొంతమంది ఉంటారు, కొంతమంది ఇలా బయటకు వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోక ఈ రాష్ట్రంలో మహిళలు బతకాలా వద్దా ఒకసారి చెప్పండి. వీళ్ళు చేసే తప్పుడికి ఇంతమంది ఎవరు కూన రవికుమార్ గాని, నజీర్ గాని, ఆదిమూలం గాని, చోడవరం ఎమ్మెల్యే రాజు గారు గాని, ఇంత మంది విత్ ప్రూఫ్స్ విత్ వీడియోస్ ఇంత బయటకు వచ్చినా కూడా సన్మానం చేస్తున్నారా మీ ఎమ్మెల్యేలకి? అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసంతృప్తి ఉంది వాళ్ళ మీద. పార్టీకి నష్టం కలిగించదు. వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదు, వాళ్ళ సూసైడ్ చేసుకున్నా పర్లేదు, వాళ్ళ మానాలు పోయినా పర్లేదు, మీ పార్టీకి మాత్రం నష్టం జరగకూడదు. మీరు ఎన్ని కార్యక్రమాలైనా చేసేసుకోండి, మన పార్టీకి నష్టం కాకుండా చూడండి, చీకట్లో చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. రైట్. ఎస్ పాషా గారు చిన్న ఆడియో ఉంది, చిన్న ఆడియో వినిపిస్తాను. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన లేటెస్ట్, మొన్న 15వ తారీఖు మాట్లాడారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా. ఇప్పుడు ఇంతమంది వచ్చారు వీడియోస్. అదే 15వ తారీఖు శ్రావణి గారి ఏదైతే జరిగిందో ఇష్యూ కళ్యాణదుర్గంలో జరిగింది. ఒక గర్భవతి సార్, ఎంత బాధాకరం అంటే 3 నెలల కడుపుతో ఉన్నటువంటి గర్భవతి, జనరల్గా కడుపుతో ఉన్నటువంటి ఆడవాళ్ళు బిడ్డని చూడాలి అని చెప్పేసి ఒక కోరికతో ఉంటారు. తనకేమైనా తన బిడ్డకేం కావద్దు అని చెప్పేసి కోరికతో ఉంటారు. కానీ తనను తాను చంపుకున్నది, తన బిడ్డని 3 నెలల బిడ్డని కూడా చంపింది అంటే ఆమె అనుభవించినటువంటి ఆ బాధ కష్టము మనకెవ్వరికీ అర్థం కాదు. కానీ అర్థం కావాలంటే మనసున్న వాళ్ళకు 2 విషయాలలో అర్థమవుతుంది. మొదటిది, ఆమె చెప్పిన 2 మాటలు ఆడియో కాల్లో 2 మాటలు, చివరి 2 మాటలు నేను మీకు వినిపిస్తాను. మొదటిది, నాకు నా బిడ్డకి న్యాయం చేయండి. చనిపోయినాక, చనిపోక ముందు న్యాయం చేసి దమ్ము మీకు లేదు, ఆ సత్తా మీకు లేదు. చనిపోయిన తర్వాత నన్ను న్యాయం చేసింది. లాస్ట్ ఒక చిన్న పదం వాడింది, ఇక సెలవు అన్నది. ఇక సెలవు, సిగ్గుతోటి చచ్చిపోవాలి. ఇది ఒక అంటే టీవీ ఛానల్లో మాట్లాడొచ్చో లేదో, సిగ్గుతోటి చచ్చిపోవాలి రాజకీయాలు ఈ విషయంలో చేసినటువంటి వెధవలు. ఎందుకు చచ్చిపోవాలంటే ఒక మహిళని కాపాడలేకపోయారు, 3 నెలల శిశువుని కడుపులో ఉండగా చంపేసిన వాళ్ళు ఎవరు అంటే ఆమె క్లియర్గా పేర్లతో చెప్పింది. టీడీపీ పార్టీ అని చెప్పి పార్టీని, నేను పార్టీ ఏదైనా ఇదే మాట అనేవాడిని, వేరే పార్టీలైనా ఇదే మాట అనేవాడిని. టీడీపీ పార్టీ అని ఆమె చెప్పి అక్కడ అన్యాయం జరిగింది పోలీసుల వల్ల అని చెప్పేసి పోలీసులని టీడీపీ పార్టీని దూషిస్తే ఈ రోజు గుర్తుందా సార్ అసలు మనకి ఆ కేసు? ప్రాణమే లేకుండా పోయింది సార్. అదే 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఈ మాట అన్నాడు. రైట్. సాయంత్రానికి ఆమె ఏం చేసింది? తను చచ్చిపోయి తన పాపను కూడా చంపేసింది. అంత పెద్ద అన్యాయం జరిగింది ఎక్కడో కాదు, ఆఫ్ఘనిస్తాన్లోనూ కాదు, ఇంకే రాష్ట్రంలో దేశంలో కాదు, పాకిస్తాన్లో కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయము. ఈ విషయం జరిగిన తర్వాత మానవత్వం ఉన్న వాళ్ళందరూ సిగ్గుతోటి చచ్చిపోవాలి. కరెక్ట్గా చెప్పారు. ప్లీజ్ కంక్లూడ్. సూపర్ 6 అమలు చేయమంటే నైట్ టైం వీడియో కాల్స్ అమలు చేస్తున్నారు. సూపర్ 6 అమలు చేయమని అడిగితే నైట్ టైం ఆడవారికి వీడియో కాల్ చేస్తాం అర్ధరాత్రి అని చెప్పి ఇది అమలు చేస్తున్నారు. ఇదే సూపర్ 6 ఏమో. ఇది సమాధానం చెప్పాలి తెలుగుదేశం. కొత్త పథకం పెట్టారా? కొత్త పథకం ఏది? వాట్సాప్, నజీరు వాట్సాప్ వీడియో కాలే, ఆయన వాట్సాప్ వీడియో కాలే, ఎమ్మెల్యేలందరూ వాట్సాప్ వీడియో కాల్, ఆయన ఆడియో కాల్లో బూతులు పెట్టడం. ఈ ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. రెండోది, తల్లి చెల్లి అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు నేను సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. చెల్లి గారు ఆడపిల్లని కాదు ఏడపిల్లని అట్లా అని చెప్పి మీరు ఆ రాజకీయ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారి పంచం చేరారనేది వాస్తవం. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు లోకేష్ గారు మీ అత్తగారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చెల్లెల గారు అయినటువంటి నందమూరి శాలిని గారిని బండబూతులు మీరే లంబూతులు తిట్టించారు కదా. మరి దీనికి ముందు సమాధానం చెప్పండి. మీ అత్తగారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు అవుతారు, ఎందుకంటే నందమూరి కుటుంబ సభ్యురాలు. నందమూరి శాలిని గారు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి గారిని. మరి మీరు చెప్పండి, ఇప్పుడు అత్తమ్మ గురించి
చెల్లెల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆమె కూడా చెల్లెగా వాళ్ళ విషయాలు మాత్రం మాట్లాడకూడదు. మీ పార్టీలో తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో అత్త గురించి చెల్లి గురించి మాట్లాడకూడదు అంటే చెప్తున్నారు వాళ్ళకి ఒక రూలు, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఇదే. ఒక రాజ్యాంగం తయారు రెండు చేశారు. సోషల్ మీరు అది మీడియాలో పాటించకపోతే కాదు సార్, సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేశారని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాట్సాప్ లో షేర్ చేశారని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలు సాక్షిలో వస్తే అది షేర్ చేశారని కేసు పెట్టారు కదా. మరి ఇప్పుడు లంబూతులు తిట్టనాల మీద, ఈ కామ పిశాచుల మీద ఎప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు అండ్ హోంమంత్రి అంత గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రతిరోజు వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోమాకండి. మీకు ఒకవేళ నిజంగా మీకు మహిళలంటే గౌరవం ఉంటే హోంమంత్రి అనేగా మీరు ఏమైనా భావిస్తే వీళ్ళందరి మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారో సమాధానం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అండి కారుమూరి వెంకటరెడ్డి గారు, పాషా గారు, అలాగే నాగమల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.